అయ్యే అమ్మ ఫస్ట్ నాది కొరికేసింది తెలుసా కొరకదలేదు नहीं సాయంత్రం కాల్చి ఇప్పుడు కాదులే సాయంత్రం కాల్చి కాల్చి ఇప్పుడు తర్వాత రోజు సంతోషాల గురించి చెప్తూనే ఉంటాడు పెద్దోడా మా ఇంట్లో అమ్మవారు తిరుగుతూ ఉంటారు గజ్జలు రాత్రి చెప్పాడంట నాన్న అదిగో ఇరిగిపోద్ది ఇరిగిపోతే మళ్ళీ కొత్తది కొందాం కదా పెట్టలేదంట నా దగ్గర అవన్నీ అక్కడ పెట్టుకుంటారు పెట్టాలని ఏం పనిష్మెంట్ ఇస్తారు చెప్పు రండి ఆ రోజు పెయింటింగ్ చేయాలి దీపాలకి స్వామివారికి పంపించాలని ఏమేమి చెప్పు మరి ఎవరిది సెలెక్ట్ అయింది చిన్నోడిది సెలెక్ట్ అయిందా నీ సెలెక్ట్ అయిందా మరి చెప్పలేదు నువ్వు సెలెక్ట్ అయిందని సాయంత్రం పూజ చేసేదా ఎక్కడ ఇంట్లోనమ్మా కాదు 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 అది ఇప్పుడు వద్దు చూసాను అమ్మిస్తారా అవన్నీ ఆడుకుంటాడేమో కాసేపు చూస్తాడేమో అమ్మ ఇస్తుంది అమ్మాయి లక్ష్మి నువ్వు ఆ కవర్ అమ్మకి అమ్మ ఇస్తుంది ఏం చేస్తావు చెప్పు ఏం చేస్తావు చెప్పాలి ఏం చేస్తావు పెయింటింగ్ చూస్తున్నా నవ్వు పట్టి చుట్టు పట్టి అందరు కెమెరా ఈ దీని కాసి చూడు దీని కాసి చూడు మీరు కాల్చండి అమ్మా మీరు కాల్చండి మీరు కాల్చండి తెచ్చాము మీరు కాల్చేయండి అమ్మా రే జాగ్రత్త రే
बहुत ज़्यादा जल्दी అది నాన్న అది లించబెట్టి కాల్చాలి ऐसा ऊपर रख के ऐसा ऊपर रख के करो ये जो है ना ये जो ऐसे रख के हाँ खड़े करके करो बस ऐसे ही आता अरे ऐसा नीचे मत रख ऐसा खड़ा के रखो ऐसा रखना है అమ్మా వీడి కంటి పెట్టు ఎటు చాలే ఇంకా దూరం ఏమి వెళ్ళనవసరం లేదులే ఎలగలేదు ఎలగలేదా వద్దొద్దు కొట్టకు నాన్న नहीं हुआ వద్దురా చిన్న అలా కొట్టకరా పైకి గుడితాయి అది చూసా ఇందాక ఎలా ఎగిరిందో ఎలిగి కన్నయ్య తలకి వెనకాల పెట్టు
అప్పుడు గురుగారు సగం తగ తెలుగు మాట్లాడుతున్నాడు. చూడన్నా ఇంటికి వెళ్ళాలని గురుగారు కొడుతున్నాడని చెప్పారు. గురుగారికి వెళ్ళినప్పుడు పెంట పడింది. కొడుతున్నాడు తిట్టారు. మీరు ఎందుకు కొడుతున్నారు, అంత చిన్న పిల్లలు ఎందుకు కొడుతున్నాడు వచ్చి అడిగితే నేను ఇంటికి వెళ్ళాలి అందుకని అట్లా చెప్పాను. అగో అగో అమ్మా, అరే ఎవరు వెలిగించారా? దేంతో? అగ్గిపేట. అది వెలిగిస్తారు. ఏ అమ్మేరి కాల్చరా? ఆయన దగ్గరికి అది పెద్దోడా, అది వెలిగిరా నువ్వు. చిన్న వాడికి రాడు వెలిగిస్తాడు. చిన్న నువ్వు వెలిగిరా. అది పుల్ల ఎలగని అమ్మా. తీసుకోండి అరే మాజీనదియా? పెద్ద పెద్ద ఎందుకు ఇస్తున్నావు? फोड़ रहे हैं वो लोग, छोटे छोटे बच्चे। వెలిగిరా హనీగా. ఏ పెద్దవి ఇచ్చేస్తారు. ఏమి బొట్టు ఉందా? బొట్టు పెట్టాలా? నువ్వు కూడా లించోరా. ఇక్కడ చూడండి రా అందరు. కార్తీక మాసం ఉపవాసం ఉండాలి. మూతి ఎందుకు రా తిట్టావు? అరే మీ బ్యాచే కదరా చిన్న వాడు మూతి ఇలా ఇలా అనుకో పట్టను కొట్టు. కనతల్లి తమ్ముడు అన్నయ్య అనుకో మూతి పట్టను పెట్టు. ఎందుకు? కన్న తల్లి నీది ఫస్ట్ తీసేసుకుంది అప్పుడే. పైకి పట్టుకో పైకి పట్టుకో పైకి పట్టు. మరి నువ్వు అంటే ఇష్టం మరి, అందుకే చిన్నోడివి కదా అందుకు. మీ నాయనమ్మ అప్పుడే గొలుసులు కూడా చేయించింది, మీ ఆవిడికి కూడా చేయించింది. కన్న తల్లి అని తల్లి నీకు ఎక్కువ అంటున్నా వద్దమ్మా, అలవాటు అయిపోతుంది. నొప్పి వస్తే చేత్తో అనుకో. మూతి మీద కొడతాను నేను, నీళ్ళు సురగడేస్తాను తీసి చెప్తున్నాను ఈసారి. నేను ధీరజ్ గురు గారికి చెప్తాను సరేనా? ఆయనకు మన ఇప్పుడు అక్కడే ఆయన అక్కడే ఉన్నారు. గోవర్ధన్కి చెప్పను, ధీరజ్ గురు గారికి చెప్తాను కదా. ఎక్కడ వస్తాయి అలవాట్లు నీకు? ఎక్కడ అవ్వందే
మీరే కంగారు ఉన్నారు. అవ్వలేదు అవ్వలేదు. అగో బెల్ కొట్టించారు. అయిపోయిందిలే మీరు వెళ్ళిపోతారు. బుక్ రేపు తీసుకుందాంలే, రేపు తీసుకుందాము, ఇప్పుడు కాదు రేపు. మా మా అమ్మా కొట్టి ఇద్దరిది ఒకటేసారి అయిపోయింది. చెప్పండి దిబీది. పక్కన పెట్టి లక్ష్మి వాటర్ వేసే వాటి మీద. ఇది ఏం కొనుక్కొని పోతా? అందుకే మీ పేర్లు రాసి ఉంచాను. పేర్లు రాసి ఉన్నాయి. స్పిన్నరే ఎవరికి ఇచ్చారో చూడండి. స్పిన్నర్ పోయింది, పోయినట్టే ఇంకా అది. అడుగు వెళ్ళినట్టనే అది హనుమాబాద్ ఒకరైతే తీసుకెళ్లారు. తమ్ముడు చూసాడు, వెళ్ళి అడుగు. పండు పెద్ద పండు, చిన్న పండు ఇచ్చాడు. చిన్న నువ్వు కూడా లించా తమ్ముడి దగ్గర పంపించేస్తాను. ఉండు మరి రికార్డ్ చేస్తాను అనుకున్నా, రికార్డ్ చేయలేదురా, నొక్కకుండానే ఉన్నాను. ఉంటాయిలే. చూడు ఇక్కడ చూడు పండు బాయ్. ఉంటాయి, ఎక్కడికి వెళ్ళవు. ఎవరు తీసుకుంటారు? స్పిన్నర్ పోయినట్టే. ఏది అక్కడే ఉంచానా? అక్కడే ఉంచేసా, పొద్దున వచ్చి తీసుకుంటా. అదే చిన్నాడు వెనకాల.